హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎప్పుడు చేసే మైదా పిండితో కాకుండా రాగి పిండితో పునుగులు వేసుకుందాం, అది కూడా స్ప్రౌట్స్తో. దీనికి ముఖ్యంగా కావాల్సింది మినప మొలకలు, అంటే మినపప్పుతో తయారు చేసుకున్న మొలకలు. ఈ స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో అందరికీ తెలుసు కదా. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం నేను ఫాస్ట్గా చెప్పిస్తున్నాను. ఒక రాత్రి అంతా పొట్టు మినపప్పు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక తడి బట్టలో 2 రోజుల వరకు మూట కట్టి ఉంచాలి. అప్పుడు చక్కగా మొలకలు వస్తాయి. అవే మినప మొలకలు. ఇలా మనం చాలా తయారు చేసుకుంటాం కదా. ఇలా తీసుకున్న ఈ మినప మొలకల్ని ఒక చిన్న కప్పుడు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఇలా పిండిని జారుగా రుబ్బుకోవాలి. దీన్ని గిన్నెలో తీసుకొని ఈ పిండికి సరిపడినంత రాగి పిండి వేసుకోవాలి. దాదాపు డబుల్ పడుతుంది. గట్టిగానే కలుపుకోవాలి. ఈ పిండికి ఎంత సరిపోతుందో అంత మాత్రమే రాగి పిండి వేసుకోవాలి. ఆ తర్వాత 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పిండిని గట్టిగా కలిపి 4-5 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, 2 చిటికెళ్ళ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్ అవుతుంది. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేయాలి. నూనె వేడైందో లేదో చూడటానికి ఒక పునుగు వేస్తే అది దానంతట అదే పైకి తేలాలి. అప్పుడు నూనె బాగా వేడైనట్టు. ఆ తర్వాత మీకు కావలసిన పునుగులన్నీ చిన్నగా మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది రాగి పిండి కాబట్టి లోపల కూడా వేగాలి కాబట్టి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే 5 నిమిషాల వరకు పడుతుంది వేగడానికి. బాగా వేయించుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిలోకి పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా చాలా బాగుందండి. ఈ హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.